భద్రకాళిమాత నమో నమ. మార్చి 27, 2026 ఈరోజు శుక్రవారం రోజు నవమి రోజు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా రామాలయాల్లో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో జరుగుతుంటుంది. ప్రతి ఒక్క భక్తులు అక్కడే ఏ ప్రదేశాల్లో కానీ ఏ ప్రాంతంలో కానీ ఏ ఊర్లో పల్లెల్లో కానీ అక్కడే స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ధన్యులగరని మనవి. అలాగే రాముడు మనము తీర్థయాగంలో రాముని ఇప్పుడు కూడా జై శ్రీరామ్, జై సీతారాం, జై శ్రీ ఆంజనేయం అని ఎందుకంటామంటే, జై సీతారామ లక్ష్మణ స్వామికి జై అని ఎందుకంటామంటే రామునిలో గుణం నేర్చుకోవాలా. ఆయన తల్లిదండ్రుల పట్ల ఎంత గౌరవం ఉన్నాడు. తండ్రి నాయన తెల్లవారుజామున నీకు పట్టాభిషేకం ఉంటుందని చెప్పి నైట్ వచ్చి మళ్ళా నువ్వు వనవాసం పోవాలంటే రెండు స్వీకరించిన మనిషి ఆయన. తర్వాత ధర్మం కోసము భార్యని అగ్ని పరీక్ష చేసి కూడా తీసుకొచ్చిన ఒక చాకలి వ్యక్తి అనే మాటకి కులసతినే మళ్ళీ అరణ్యానికి పంపించాడు ధర్మం కోసం, రాజ్యపాలన కోసం. ఇది రామునిలో గుణము. తర్వాత అన్నదమ్ములు ఎట్లుండాలో సీతారామ లక్ష్మణులను చూసి నేర్చుకోవాలా. భార్య ఎట్లుండాలో సీతమ్మ తల్లిని చూసి నేర్చుకోవాలా. రాజ్యమేలైనప్పుడైనా అరణ్యంలో అయినా భర్తకు తోడుగా ఉంటూ కష్ట సుఖాల్లోనే ఉంటూ, తర్వాత రావణాసురుడు పరపురుషుని నుంచి కూడా తన ప్రాతివ్రతను కాపాడి ఈ లోకానికి మనకి ఒక సందేశాన్ని ఇచ్చింది మా తల్లి. తర్వాత అగ్ని పరీక్ష ఎదుర్కొని కూడా మళ్ళీ నిందలు పడి అరణ్యం చేసిన రాముని ఏమాత్రం అనలేదు, రామరాజ్యాన్ని ఏమాత్రం అనలేదు. అదే అమ్మలో సహనము, ఓర్పు, అది చూసి నేర్చుకోండి సీతమ్మ తల్లిలో. తర్వాత ఆంజనేయ స్వామి నమ్మిన బంటి ఎట్టుంటాడు చూడండి. ఇప్పుడు కూడా తీర్థంలో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం, జై సీతారాం అంటాడు. ఆయన గుణం అది చూసి నేర్చుకోండి. లక్ష్మణుడు అన్నదమ్ములు ఎట్టుంటాడు చూపించాడు. తన అన్న కోసం, తన అన్న వదులు తల్లిదండ్రుల కోసం తన భార్యని, రాజ్యాన్ని అన్ని వదిలి తన అన్న సేవ కోసం వచ్చిన లక్ష్మణ్ చూసి నేర్చుకోండి. ఇది మనం ఈ గుణాలు నేర్చుకొని మానవ జాతి వెళ్ళడానికి మనకు ఆదర్శమైనారు. మానవ జాతి వెలిగించే ముందర ఇవల్ల అక్షర సత్యము, రామాయణము కల్పితాలు కాదరా. రాముడు ఆ భగవంతుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే మానసిగా ఎత్తి ఏ మహిమలు లేకుండా మనిషిగా ఉండి మనిషి శక్తులతోనే ఎదుర్కొని జయం చేసి రావణాసుని ఇది చేసి సంహారం చేసి లోక కళ్యాణం చేసి ఈరోజు తీర్థయాగంలో ఆ మర్యాద పురుషోత్తముడు ఇప్పుడు కూడా వెలుగుతున్నట్టు ఆయన ధర్మపాలన రా. అందుకే శ్రీరామరాజ్యం రావాలంటే వీరభద్రయుగంలో సాధ్యం. అందుకే వీరభద్రుడు వచ్చినాడు. ఇవన్నీ మనకి చూపిస్తున్నాడు. రాబో రోజులన్నీ మంచి దినాలు, దుర్దినాలు. ప్రతి ఒక్క భక్తులు దేవుళ్ళకి శక్తులు ఉంటాయి, వాళ్ళు ఎదుర్కొంటారని కాదు. రాముని చూసి, సీతారాముని చూసి నేర్చుకోండి, పాండవులను చూసి నేర్చుకోండి. శ్రీకృష్ణుడు ఎప్పుడు